హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఏపీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసము ప్రభుత్వము కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనైతే ఒకటి స్టార్ట్ చేసిందనమాట. అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు అర్హులవుతారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ సర్వేని ఎలా పూర్తి చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి, అసలు ఏ విధమైనటువంటి జాబ్స్ ఇస్తారు, దీనికి ఏమన్నా ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో శాలరీ ఎంత ఉంటుంది, ఈ విధమైనటువంటి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా, ఓకేనా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి, ఓకేనా. సో కమెంట్ చేసే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది, హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకన్ అయితే ఉంటుంది, ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ప్రభుత్వం మనకు 3 నెలల క్రితము ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే చేపించిందనమాట. అప్పుడు వచ్చేసి అందరికీ చదువుకునేటువంటి వాళ్ళకు ఓకేనా, 60 ఏళ్ళ లోపల ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ళ నుంచి వాళ్ళందరికీ సంబంధించి ఈ సర్వే అయితే చేసిందనమాట. అప్పుడు చాలామంది కూడా ఇంట్రెస్టెడ్ అని పెట్టుకున్నారు, కొంతమంది మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టుకునేసారు తెలియకపోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి కేవలం మనకు ఎడ్యుకేటెడ్ పీపుల్స్, కేవలం ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కొత్త సర్వే అనేటువంటిది చేస్తుందన్నమాట. ఎవరైతే 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఓకేనా, ఏ బ్రాంచ్ అయినా సరే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్, ఓకేనా. ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కొత్త సర్వే అయితే చేస్తున్నారనమాట. సో గతంలో ఏమంటే క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బట్ దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా క్లియర్గా అయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా. నా అభిప్రాయం ప్రకారము క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వరండి, అది మాత్రం పక్కా. సో అందువల్లే ప్రభుత్వం మనకు తాజాగా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్తుందన్నమాట. అయితే కొంతమందికి మాత్రము ఈ సర్వే చేసేటప్పుడు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఓటీపీస్ అయితే రావడం లేదని అంటున్నారు. కొంతమంది లిస్ట్లో నేమ్స్ అయితే రాలేదని చెప్తున్నారు. లిస్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ లిస్ట్లో నేమ్స్ ఎవరెవరి ఉంటాయంటే, గతంలో వచ్చి ఎవరైతే ఉద్యోగాలు మాకు కావాలి, ఇంటి నుంచే వర్క్ చేసుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉండేదని ఎవరైతే ఇంట్రెస్ట్ అని పెట్టుంటారో, అది కూడా 10th నుంచి పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, దానికి మించి హై క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ పేర్లు మాత్రమే ఈ యొక్క లిస్టులో అయితే ఉంటాయండి. మీకు క్లియర్గా మనకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్లిక్ చేశాను, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఈ మండలాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా లిస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయండి. ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సర్వే అయితే చేస్తున్నారు, ఈ యొక్క కొత్త సర్వే, ఓకేనా. సో కొంతమందికి ఈ లిస్ట్లో నేమ్స్ అనేటువంటిది రాలేదు. ఎందుకు రాలేదంటే, మీకు వాళ్ళ యొక్క జిఎస్డబ్ల్యూ డేటాబేస్కి సంబంధించి ఆధార్తో, ఓకేనా, అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. వాళ్ళు మీకు సర్వే చేసినప్పుడు, ఓకేనా, ఆధార్ అప్డేట్ కానీ మీకు మీ యొక్క క్లస్టర్ మ్యాపింగ్తో, ఓకేనా, ట్యాగ్ అయితే అయి ఉండాలన్నమాట. వీటి రెండిట్లో ఏదైనా ఒకటైతే కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు మీకు సర్వే చేసేటప్పుడు, కొత్త సర్వే చేసేటప్పుడు సెర్చ్ బై క్లస్టర్ కానీ సెర్చ్ బై యూఐడి కానీ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా సెర్చ్ బై యూఐడి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క యూఐడి నేము, మీ యొక్క క్లస్టర్ నేము, ఓకేనా, యూఐడి నెంబర్ అవన్నీ కూడా వస్తాయండి. దానికి ఓటీపీ అయితే సెండ్ చేస్తారు ఆధార్ నెంబర్కు. సో కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ అయ్యిందా లేదని చెక్ చేసుకోవాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సో ఫస్ట్ మీరైతే అక్కడ డిజిటల్ అధికారిని అయితే అడగండి, డిజిటల్ అసిస్టెంట్ అధికారిని ఏమని, సో మా నేము ఈ యొక్క క్లస్టర్ మ్యాపింగ్తో ట్యాగ్ అయిందా లేదా, మాకు ఆధార్ అప్డేట్ అయిందా లేదా అని ఒకసారి అడగండి. వాళ్ళైతే చెక్ చేసి చెప్తారు. లేదు అనుకుంటే వాటిని కంప్లీట్ చేసుకోండి. సో ఇంకా టైం అయితే అవ్వలేదండి, లేట్ అయితే ఏం లేదు, ఇంకా ముగిసిపోయే టైం అయితే ఏం లేదు. ఒకసారి వెళ్ళి అక్కడ అడిగి ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మీ నేమ్ లిస్ట్లో అయితే వస్తాయి. అప్పుడు మీకు ఈ కొత్త సర్వే అనేటువంటిది అయితే చేస్తారనమాట, ఓకేనా. సో మనకు ఈ విధంగా లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము సర్వే అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అసలు ఈ సర్వే అనేటువంటిది ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు, ఆ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్గా అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో తొలితో వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వాళ్ళు సర్వే చేసేటప్పుడు ఆప్షన్స్ అయితే ఉంటాయండి వాళ్ళ లాగిన్లో. సో నేను ఈ ఇమేజెస్ అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి.
ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో నేమ్, ఫుల్ నేము, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. జెండరు, సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. స్టేట్ కామన్ కాబట్టి, నేటివ్ డిస్టిక్, మీ మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడికి వచ్చినట్లయితే వెరిఫైడ్ అవ్వాలండి. మీకు మొబైల్ నెంబర్కి వాళ్ళైతే సెండ్ చేస్తారు ఓటీపీ. నాకు కూడా సేమ్ ఇదే విధంగా సెండ్ చేస్తారు. నాకు ఆల్రెడీ కూడా సర్వే కంప్లీట్ అయింది. మీకు కనుక సర్వే కంప్లీట్ అయిందా లేదా అని అయినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టి తెలియచేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ పంపించాక ఓటీపీ చెప్పినట్లయితే ఇక్కడ వెరిఫికేషన్ అయితే వెరిఫైడ్ అవుతుంది. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవాలి. కొంతమందికి ఈమెయిల్ అడ్రస్ కూడా ఉండవు. ఓకేనా? అటువంటి వాళ్ళకి మాత్రము మొబైల్ నెంబర్తో వెరిఫైడ్ అయితే చేస్తున్నారు, ఈమెయిల్ అడ్రస్తో వెరిఫై అయితే చేయడం లేదనమాట. ఇది మ్యాండటరీ ఏం కాదు అంతా. ఓకేనా? సో ఈ విధంగా సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, దాని తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి, ఏ కాలేజ్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఓకేనా? సో హై క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏమిటి అది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ అంటే 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా, ఐటీఐ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ స్టడీ, స్పెషలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీలో మీ యొక్క స్పెషలైజేషన్ ఏంటి, బీకామ్, బీఎస్సీ, బీఏ, ఓకేనా? ఈ విధంగా బీబీఏ అన్నీ ఉంటాయి కదా. ఏ స్పెషలైజేషన్ అయితే ఆ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. దాని తర్వాత పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్. ప్రజెంట్ మ్యాక్సిమమ్ సిజిపిఏ ఉంది కాబట్టి సిజిపిఏ. దాని తర్వాత సిజిపిఏ అయితే సిజిపిఏ కింద, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అని పైన. ఓకేనా? పాస్డ్ అవుట్ ఇయర్, మీరు ఏ సంవత్సరంలో 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈ విధంగా అడుగుతారండి వాళ్ళకైతే చెప్పాలి. దాని తర్వాత ఫైనల్గా సబ్మిట్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క కాలేజ్ ఏ ఏరియాలో ఉంది, కాలేజ్ నేమ్ ఏంటి, ఇవి కూడా ఉంటాయి అక్కడ. వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళైతే సబ్మిట్ అయితే చేస్తారనమాట. ఈ విధంగా సర్వే అనేటువంటిది అయితే ఉండడం జరుగుతుంది. మీకు వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే సర్వే చేస్తారండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఈమెయిల్ అడ్రస్ అయితే అంత మ్యాండటరీ అయితే కాదు, లేనటువంటి వాళ్ళకి మాత్రం నార్మల్ మొబైల్ నెంబర్తో అయితే అప్డేట్ అయితే వెరిఫై అయితే చేసేస్తారు. ఎందుకంటే ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటే చాలు వెరిఫికేషన్ అవ్వడానికి. ఓకేనా? సో ఇక జాబ్స్ అనేటువంటివి ఏమిటి, ఎప్పటి నుంచి ఇస్తారు, ఆ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాము. సో జాబ్స్ వచ్చేసి ఫస్ట్ మీకు ఈ సర్వే అయితే కంప్లీట్ అవ్వాలండి. ఈ సర్వే వచ్చేసి మ్యాక్సిమం టైం అయితే పడుతుందన్నమాట. ఈ సర్వే కంప్లీట్ అయ్యాక మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు అనమాట. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారు. కొంచెం లేట్ ప్రాసెస్ అయ్యేది, బట్ నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తానండి. సో ఓవరాల్గా అన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయినట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.